భారత్ మరో మెగా క్రీడా టోర్నీకి వేదిక కాబోతోంది. సరిగ్గా 2 దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ ఆతిథ్య హక్కులను భారత్ సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా 2030 ఈ పోటీలు జరగనున్నాయి. గత నెలలోనే అహ్మదాబాద్ నగరం ప్రాథమికంగా ఎంపిక కాగా ఇక్కడ జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ జనరల్ అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అహ్మదాబాద్ ను శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య వేదికగా ప్రకటిస్తూ అధికారికంగా ప్రకటించారు. జనరల్ అసెంబ్లీలో 74 మంది సభ్యులు భారత బిల్డింగ్ కు ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2010 తర్వాత భారత్ మరోమారు ఈ టోర్నీకి వేదిక కాబోతోంది. కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎవాల్యూషన్ కమిటీ పరిశీలన అనంతరం ఎగ్జిక్యూటివ్ బోర్డు ఈ మేరకు ఆతిథ్య హక్కులు అహ్మదాబాద్ కు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. అహ్మదాబాద్ వేదికగా 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో 15 నుంచి 17 క్రీడాంశాలకు చోటు దక్కే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వచ్చే నెల నుంచే మెగా టోర్నీలో ఏ క్రీడలను చేర్చాలన్న దానిపై ప్రక్రియ మొదలు కానున్నట్లు తెలిసిందే. వచ్చే ఏడాది గ్లాస్గోలో జరిగే కామన్వెల్త్ లో కేవలం ఇందులో షూటింగ్, ఆర్చరీ, హాకీ, బ్యాడ్మింటన్ లాంటి వాటిని కూడా పక్కకు తప్పించారు. అయితే ఆతిథ్య హోదాలో భారత్ కు 2 కొత్త క్రీడాంశాలను చేర్చే అవకాశం లభిస్తోంది. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్న గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖోకు కామన్వెల్త్ లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.